తన కోరికని నెరవేరుద్దాము. మీరు కూడా సర్ప్రైజ్ రా. సర్ప్రైజ్ ఇప్పుడు దాకా ఈ రూమ్ అందంగా లేదు కానీ దుర్గా రాగానే ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు. అండ్ దుర్గా ఇప్పటి వరకు ఎవరికి రాఖీ కట్టలేదు, అందుకే మీ ఇద్దరికి అన్నకి రాఖీ కట్టాలని నేను అనుకుంటున్నాను. రాఖీ కట్టాలనుకుంటున్నాను ఇద్దరు అన్నయ్యలకి. నేనైతే రాఖీ మా బావ తన పలుకులు వింటే కోయిల కూడా మరి చిన్న బొమ్మల ఒక అమ్మాయిని టచ్ చేసిన కోపం తాళి కట్టించుకుంటా. పంతులు మాట్లాడాలి. ఈ రోజు నుంచి మా ఆయనతో మాట్లాడకూడదు. మా కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఈ అబ్బాయి నాకు దక్కనివ్వను. మనిషిని నే ప్రేమిస్తే తగదని అసూయకి లొంగని ఆడదేది ఈ జగన. చెల్లమ్మ ప్రేమతో రాఖీలు తెచ్చింది కాబట్టి మా పిల్ల జన్ను వాళ్ళు ఉండేది రేపు పోయిద్ది. నాకు ఇతనే కావాలి. కావాలి వీలైతే దేవుడు నా వైపు ఉంటే. నీళ్ళంత వీడుందా? కావాలి పానీపూరి కమ్మని ముద్దే కోరి. నేను ఎంతమంది అబ్బాయిలు చెప్పినా ఒకే చెప్పకుండా ఈ పిడత మొక్కముడికి ఒకే చెప్పి తిన్నక మూడు వచ్చే ముచ్చటగా చక్కని బుగ్గలు సవరదిస్తారా వేనా బంగారు పులే. ఎక్కడికి ఇన్ని కెమెరా ముందు ఇలా హక్ చేసుకుంటా స్పీడ్ వచ్చి గుద్దినట్టు కౌగిలిస్తే మెచ్చుకుంటలే. నీళ్ళ ఎడతా పబ్లిక్ వద్దేమో. దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా, ఎక్కడ మచ్చు కూడా నాకు అయితే మా పెద్ద అన్నకి రాఖీ కడుతున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం చాలా బాధగా ఉంది. అన్నయ్య లేరు, మా అమ్మకి సింగిల్ 5 మెంబర్స్ పుట్టి చనిపోయారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోను. సో గైస్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. అండ్ నా లైఫ్లో నేను ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నాకు ఇది చాలా అంటే చాలా స్పెషల్ వీడియో. ఎందుకో ఇప్పుడు చూపియే అది కాదు వీడియో. సో గైస్ మీకు ఒక వీడియో చూపిస్తా, చూడండి. యాక్చువల్గా ఒకటి చెప్తాను గైస్. యాక్చువల్గా ఇన్ని వీడియోస్లో నిన్న అక్కను దుర్గా చేసిన వీడియో
1 మిలియన్ పోయింది గైస్. అది కాదు, ఇంకా రాఖీ వీడియో చూపి. ఇది మేము వస్తేనే ఫీల్ అయిపోయింది. నేను మీ బాపట్ల దుర్గా అని. సో గాయ్స్, అంటే రక్షాబంధన్ వస్తుంది కదా, రాఖీ నాతో ఎవరైనా కట్టించుకుంటారా గాయ్స్? నాకైతే అన్నయ్యలు లేరు గాయ్స్. సో గైస్, ఇప్పుడు మనము తన కోరికని నెరవేరుద్దాము. తనకు కూడా అన్నయ్యలు తోడున్నారు, మాలాంటి అక్కలు కూడా తనకి తోడున్నారు అని ఈ వీడియోతో తనకి నిరూపిద్దాము. అండ్ తనకు ఒక తోడుగుందాము. సో దుర్గ అయితే ఇన్నే ఉన్నావు కదా దుర్గా. నేనైతే విజయవాడలో ఉన్నాం గాయ్స్. మేము కూడా విజయవాడలో ఉన్నాం గాయ్స్. తాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం. నేను కూడా గాయ్స్. సో గైస్, ఇప్పుడు మనం గాయ్స్ ఈరోజు ఏంటి బాపట్ల దుర్గాతో ఈరోజు నాగార్జున రాఖీ కట్టిపోతున్నాను గాయ్స్. నేను కట్టను, నేను ఎందుకు కడతాను? మా అయ్యా కట్టవా? నేను కట్టను గాయ్స్. వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. నేను ఎట్లైనా కట్టిపిస్తా, అది ఇంత సత్తా ఇస్తా చూసా. ఎట్లైనా దుర్గా సెట్ అయ్యిద్దు, మౌని సెట్ అయ్యిద్దు, చూద్దాం. కమెంట్ చేయండి గైస్. సో ఇప్పుడైతే అన్న వాళ్ళని కూడా పిలుద్దాము. పిలిచి మీకు ఎట్లుందో తెలియదు కానీ ఈ వీడియో నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఎందుకంటే దుర్గా నాగనకు రాఖీ కట్టాలి, కట్టాలి. ఎందుకు కట్టాలి ఫిక్స్ అయిపో. నువ్వు ఎట్లైనా తను మా బావ, నాకే సొంతం. ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పింది కానీ 6 నెలలు నీతో నాకు దొక్కుతా మీ ఓడ మా ఓడ అని క్లారిటీ ఇచ్చింది. చూడు నీకు క్లారిటీ ఇచ్చింది. 6 నెలలు నీ దగ్గర, 6 నెలలు ఈమె దగ్గర. 6 నెలలు అంట ఈమె దగ్గర, 6 నెలలు నా దగ్గర అంట. ఈమె ఎట్లనో ఫిక్స్ అయిపోతుంది, నాకు బుర్ర పాడైతుంది. సరే ఇప్పుడైతే అన్న వాళ్ళని పిలుద్దాము. అన్న వాళ్ళని పిలుచుకోవాలి. వీడియో చూడండి ఎట్లుందో. హలో, మీకు ఒక న్యూస్ చెప్పాలా? అన్న రా అన్న, మా రూమ్ లోకి రండి. వంశన్నదా సర్ప్రైజ్, మీ అందరికి సర్ప్రైజ్, మీ అందరికి సర్ప్రైజ్. అగో ముగ్గురికి సర్ప్రైజ్ ఉంది అన్న. సర్ప్రైజ్ కావాలా వద్దా? మరి రండి, నీకు కూడా చాలా పెద్ద సర్ప్రైజ్. నా లైఫ్ లో నీకు ఇట్లాంటి సర్ప్రైజ్ ఇస్తాను నేను అనుకోలేదు. గిఫ్ట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి. తొందర లేయన్నా, రండి. ఒక సర్ప్రైజ్ ఉంది, రండి. కెమెరామెన్ ఇటు రండి. ఏం సర్ప్రైజ్? దుర్గా వచ్చింది. ఫస్ట్ మాకెందుకు సర్ప్రైజ్? మీరు కూడా సర్ప్రైజ్ రా. సర్ప్రైజ్. మీకు కూడా సర్ప్రైజ్. లోపలికి రండి అన్న. ఇప్పుడు దాకా ఈ రూమ్ అందంగా లేదు కానీ దుర్గా రాగానే కల. ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు. ఇందాకే డైలాగ్ కొట్టు, నువ్వు ఉండడం వల్లనే అందం వచ్చింది ఈ హోటల్ కి అన్నో. దుర్గా ఎంతైనా ఇగో నీకు కొట్టే డైలాగులన్నీ అన్న దుర్గా కొడుతుండే. నీకు అర్థం అదే కాదు. ఒకప్పుడు సరే నాకు అన్న, కొట్టి ఇగో నేను నీకు చెప్పాలనుకుంటున్నా. అంటే దుర్గాకి అన్నలు ఎవరు లేరు. సో వచ్చే రక్షాబంధన్ వస్తుంది. అండ్ దుర్గా ఇప్పటి వరకు ఎవరికి రాఖీ కట్టలేదు. అందుకే మీ ఇద్దరికి అన్నకి రాఖీ కట్టాలని నేను అనుకుంటున్నాను. తనతో కట్టిపిద్దామని అనుకుంటున్నా. నువ్వు చెప్పక అసలు ఏం మాట్లాడదు. దుర్గా నువ్వు చెప్పు. దుర్గా నేను మీ బాపట్ల దుర్గాని. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని. నేనైతే రక్షాబంధన్ వస్తుంది కదా, రాఖీ కట్టాలనుకుంటున్నాను. 2 అన్నయ్యలకి నేనైతే రాఖీ కట్టాను. మా బావ తన పలుకులు వింటే కోయిల కూడా మరి చిన్న బోవల. ఇప్పుడే ఈ 2 రోజుల్లో నీకు ఎట్లా బాగా ఇప్పుడు నాకు
అర్థమైతలే కానీ గో ఈరోజు మంచిగా మన ఇద్దరు మంచిగా ఉందామంటే ఇది రాఖీ కట్టే నువ్వు నాకు లేకపోయినా పర్లా తను రాఖీ మాత్రం కట్టే నాకు అయ్యా కావాలంట నువ్వు వద్దంట ఇది వైజాగ్ రోడ్ లో రాకితో అయినా నాకు అర్థమైతే మా వాడితే నీకేంటి తన లవరు నీకు ఎవరు మాకు ఫస్ట్ నాకు అయ్యాడు ఫస్ట్ నీకైనా నిన్ను వదిలేసేసాడు అయిపోయింది నీ పని అట్లా చెప్పొద్దు దుర్గా. ఎంత నీ లవర్ అయినా సరే మరి నా దగ్గరికి ఎందుకు వస్తుండు నీ లవర్? నీకంటే నేనే అందంగా ఉన్నా కదా అని అడుగు. తనకి ఎంత చెప్పినా వినట్లేదు కదా. రావట్లేదంట అగో ఎందుకు తనని పట్టుకుంటున్నా నువ్వెందుకు నువ్వు అడ్డం ఇప్పుడు నీ దగ్గర నువ్వు అవ్వకెళ్ళు అమ్మో మధ్యలో అగో అక్క ఫస్ట్ రాఖీ కట్టే కాదు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు ఈయన హ్యాండ్ కట్టుకుని. ఇప్పుడు అమ్మాయిని టచ్ చేస్తాను రాఖీ కట్టించుకోమని నువ్వు అమ్మాయిని touch చేస్తున్నావు. డ్రెస్ ఇట్లా అంటుంటే నువ్వు అమ్మాయిని టచ్ చేస్తున్నావు ఏంటంటే అసలు అమ్మాయి మరి మరి నువ్వు అబ్బాయి ఆ అమ్మాయి ఎందుకు touch చేస్తున్నావు అడుగుతుంది నీ పరే అమ్మాయి మరి నా lover నా ముందు ఒక అమ్మాయిని టచ్ చేసిన కోపం నాకు. ఫస్ట్ మా వాడు సిక్కి లేదమ్మా బాబా అమ్మో ఈ పిచ్చి పేరెల్లవ్వా దమ్ముంటే తను నా lover. కాదు నా లవరు తను నా lover రాఖీ కట్టే అయిపోద్ది పూజ కదా కడుతుంది లేదు. ఇద్దరు అమ్మాయిలకి కడుతా నేను. అగో బాబోయ్ ఇద్దరు అన్నయ్యలు కాదు తనతో సరే తనతో తాళి కట్టించుకుంటా. ఏంటి దుర్గా మీ ఇద్దరికి రాఖీలు కడితే తనతో తాళి కట్టి హలో హలో ఆ పంతులు మాట్లాడాలి. కాదు మరి నేనేం కట్టించుకోవాలి తాబిజ్ కట్టించుకోవాలా చేసుకో. నీకు తాయెత్తు కడుతుంది. వేరే వాడిని చూసుకోవాలన్నది. ఏంటి అసలు ఈ అమ్మాయి నాకు ఏమైతుంది నాకేం అర్థం కాదు, చెల్లెలి తెలుసా నీకు చెల్లెలి అక్క అవుతావు అంతే. నువ్వేమైనా అనుకో ఇక ఈ రోజు నుంచి మా ఆయనతో మాట్లాడకూడదు. మా కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. నా కెమెరా ముందు ఎప్పుడే నేను కూడా మా ఆయన అనలేదు ఈమె అలా ఆయన గీన అన్ని సో మాట్లాడుతున్నా గాయ్స్ నేనైతే ఇంతవరకు ఈ అబ్బాయిని లవ్ చేయలేదు. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అబ్బాయిని నేను లవ్ చేశాను. ఆ అబ్బాయి నాకే సొంతం గాయ్స్. ఈ అబ్బాయి నాకు దక్కనివ్వను. నువ్వొద్దన్న మనిషిని నే ప్రేమిస్తే తగదని ఇతను మాత్రం నాకు కావాలి. తిన్నారా కాదు మొన్న విజయవాడ కాదు సగం సగం చేసుకుంటే నాకు అవసరం లేదు, మొత్తం నాకే కావాలన్న. కాదు గుళ్ళో 6 నెలలు నీకు 6 నెలలు ఆగమేగా. నాకెందుకు నేనేదో క్యాజువల్ గా అన్నా దానికి ఒప్పుకోండి. నేను ఎందుకు ఇస్తాను? దానికి కూడా ఒప్పుకున్నావా అని? మరి 6 నెలలేనా? ఇంత చీపా? వస్తే మరి ఏం చేయాలక్క నీ ప్రేమ ఎన్ని సంవత్సరాల ప్రేమ? 3 years లో నన్నే మరి ఏంటి నేను అలా మాట్లాడుతావు? అసూయకి లొంగని ఆడదేది ఈ జగాన. రగిలింది తీపి తిక్క ఆ బాబు నీ లవర్ కాదు నా లవర్ నా నా బాయ్ ఫ్రెండ్ నా లవ్ అనుకుంటున్నాడు కదా. నిన్నొద్దు అనుకుంటున్నాడు కదా. సరిగానే ఇద్దరు ప్రేమికులు చెప్పురా. అన్నా, మీకు అన్నం పెడతా. మా చెల్లమ్మ ప్రేమతో రాఖీలు తెచ్చింది కాబట్టి మా పిల్ల చెల్లమంటావు ఏంది? జన్ను చెల్లి అనాలి అంట్రా ఒక నిమిషం ప్లీజ్ మాట్లాడి కదా. పాపం మౌని ముఖం చూడు. ఏంట్రా నువ్వు? నేనే చేంజ్ అయిపోతున్నా. జున్ను చెల్లి నువ్వు ప్రేమతో తెచ్చినావు కానీ మా లవర్తో నేను కట్టించుకోలేను కాబట్టి వాళ్ళిద్దరికి కట్టిద్దాం. చూసినావా మీ ఓడే ఆమెకు సపోర్ట్ గా ఉంటే నువ్వు ఏం చేస్తావు? అరే నీ కాడే లవర్ లేదు. సరే ఇగో సరేనా? ఒకటి చెప్ ఓకేనా నీకు? ఏంటి ఓకే సరేనా? నేను ఒకటి చెప్దామని. సరే ఇగో వాడు నేను లవ్ అంటున్నాడు కదా, నువ్వు మధ్యలో వచ్చావు ఈ 2 days లో నేను వాడికన్నా బెటర్ వాడికన్నా అందమైన వాడిని సెట్ చేస్తా, నువ్వు వెళ్ళిపో. నన్ను వదిలే. అందం ఇవాళ ఉండేది రేపు పోయిద్ది. నాకు ఇతనే కావాలి. అలా కూడా ఇంకో పీస్ ఉంది కావాలా? అవసరం లేదు. అలా డ్రెస్ లాంటి ఒక పీస్ ఉంది కావాలా? నాకు ఇతనే కావాలి. సేమ్ అలాగే ఉంటాడు.
సోను నా చక్కని బుగ్గలు సమరదిస్తారా వెన్న బంగారు పులే ప్లాస్టిక్ అయ్యా సోను ప్లాస్టిక్ అంటే పెద్ద బాగున్నాడు ఇంకో బాగున్నాడు ఇట్లా అంటే తన్ని ఇస్తాను నువ్వేంటి అది గుండెగా అట్లా గోడ కండిషనర్ ఉంచేస్తున్నావు. కొట్టేటట్టు ఉంది 2 నిమిషాలు అయితే టచ్ చేసిన నీ హార్ట్ టచ్ చేసిన ఇప్పుడు వదిలే. కాదు దుర్గా ఇప్పుడు ఇద్దరు 3 years నుంచి లవ్ లో ఉన్నారు కదా సో తప్పు కదా ఇద్దరు మధ్య చూడడం. చెప్పండి తను వద్దనుకుంటున్నాడు కదా. ఎవరు వద్దనుకుంటున్నాను ఇద్దరు కావాలనుకుంటున్నావు దగ్గరకు రారా నేను మా బంగారం దాపెట్టింది అయితే నేను ఒక సభ ముఖ్యంగా ఏం తెలియజేయబోతున్నా అంటే నాకు ఒక పక్క చిన్నది ఒక పక్క పెద్దది రెండు కావాలి. పెద్దదో వైపు ఎంత కామందుడు అని తెలుసు మరి ఎంత కామందుడు లాగా మాట్లాడు. ఇద్దరు కావాలని ఇద్దరు కావాలి. వీలైతే దేవుడు నా వైపు ఉంటే నీళ్ళంత వీడుందా కావాలి పానీపూరి కమ్మని ముద్దే కోరి తీసుకెళ్ళి పంపల పడేయమంటావా? సరే నన్ను వదిలేమని చెప్పు. సో కృష్ణుడు లాంటి అనమాట నేను. ఎంతమందికి నీకు తను కావాలా నేను కావాలా? ఎంతమంది వచ్చినా ఓకే అంట నేను. అయ్యా మౌని మీ ఇద్దరు కావాలి. ఎందుకు కొట్టుకోకండి నా కోసం. చెప్పు ఇద్దరు కావాలన్నారు ఏం చేస్తావు? 6 నెలలు అగ్రిమెంట్ కాదు వాళ్ళ ఇష్టము నువ్వేంది చెప్పు ఇప్పుడు మాట్లాడు బ్రో. పాపం అలిగినట్టుంది ఇద్దరు అనగానే. పాపం ఎంత ఇష్టంగాను ప్రపోజ్ చేస్తే నేను ఎంతమంది అబ్బాయిలు చెప్పినా ఒకే చెప్పకుండా ఈ పెడత మొక్కడికి ఒకే చెప్పి తెరగొట్టేట తిన్నక మూడు వచ్చే ముచ్చటగా చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పులే పెడత మొహం నాకు ఇచ్చే నాకు ఇచ్చా పెడత మొహం అన్నావు కదా. అది ప్రేమ బాయ్ ఫ్రెండ్ ఎంత తిరుగుతుంది ఎన్ని తిడతావే అన్నని. సరే మొగుడు పిల్లలు 1,00,000 ఉంటాయి. మా రెండు మనసులు ముడిపడిపోయింది. మా రెండు మనసులు ముడిపడిపోయింది. చూసిన క్షణం అలాగే మా 3 సంవత్సరాల నుంచి ముడిపడిపోయి అన్ని అయిపోయి ఆ ముడి నేను ఉప్పు తీసే కదా. ఎప్పుడు తీసావు? నేను ఉప్పు తీసి ఆడు ఇప్పుడు తీసాడా చెప్పు మనం. నా గుండెకి నీ గుండెకి తాకినప్పుడే వెళ్ళిపోయిందని చెప్పి. నాకు చాలా కోపం వస్తుంది అక్క. ఫస్ట్ రాకెట్ తీసాలి కట్టిపియ్యాలి. మౌని సో గాయ్స్ నేనైతే ఇద్దరికే కడతాను. ఇద్దరికే తినతో తారైనా కట్టించుకుంటా కానీ ర్యాక్ అయితే నేను కట్టను. సరే ఇగో నేను ఒకటి చెప్పాలా. మా చెల్లె బాధపడుతుంది కాబట్టి మా చెల్లెకి నాగన్న కంటే బెటర్ పర్సన్ ని తీసుకొచ్చి మా చెల్లెకి నేను సెట్ ఏం సెట్ చేస్తే కామెంట్ చేయండి మంచి అబ్బాయిలు నన్ను కావాలంటే మంచి అబ్బాయి తెల్లగా ఉండాలి హైట్ ఉండాలి. ఇది రిప్లై అయిపోతే నాకు చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయండి. ఎట్లా వీళ్ళిద్దరు సెట్ చేసేస్తా. ఇవన్నీ ఉంటాయి ఉండాలి. అరే ఉండకపోతే అయిపోద్ది. ఏ పొట్టి గిట్టే మాట్లాడతారు ఆడికి కాదు ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దాం. సరే ఫస్ట్ మీ ఇద్దరికి కట్టాలి. సో కూర్చోండి. ఇద్దరికి కాదు ముగ్గురికి. 1 2 ముగ్గురికి అయితే నేను కట్టను. ఇద్దరికే కడతాను. సరే నేను కట్టిపిస్తాను. సరే చూద్దాం. అది కూడా సరే చూద్దాం. కూర్చోండి. కలలు దాదుర్గా రెడీ చేసి రాఖీ కట్టించుకోను బ్రో. రాఖీ ఎందుకు కట్టించుకుంటా? రాఖీ ఎందుకు కట్టించుకుంటా? పక్కన నిల్చోరా వద్దు మీరు రాఖీ పక్కన నిల్చో వెళ్ళిపోవచ్చు. నువ్వు అట్లా అనుకుంటున్నావు. తాళి రెడీ చేసుకుంటే తాళి తీసుకున్నాడు. అవునా 3 సంవత్సరాలు ఎప్పుడైనా అన్నావురా? 3 సంవత్సరాలు ఎప్పుడైనా ఎక్కడికి మీకు దండం పెడతా. ఫస్ట్ రాఖీ కట్టించుకున్నా మీ కాలు ముక్తా. మేము రెడీగా కట్టించుకోనికి నాకు ముందే ఎక్స్పెక్ట్ వద్దు పట్టుకోవద్దు. నువ్వు కట్టావా మీరు కట్టేసారు ఒకటేసారి ఇంకా మేము రక్షాబంధన్ రోజు మళ్ళీ కట్టండి అప్పుడు కట్టండి. సరే చిట్టి. సో గాయ్స్ నేనైతే మా పెద్దన్నకి రాగే కడుతున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం చాలా బాధగా ఉంది.
బాధగా ఉందా హ్యాపీగా అగో మీ వాడు చెయ్యట్టాడు అంటే ఎక్స్ప్రెషన్ చూడు అగో చెప్తున్నా తనకి నాకు దక్కంది తన దగ్గర ఫస్ట్ నేను ఎక్కడి నుంచి తోచేసి తర్వాత నేను తూకిపోతా రే ఆంధ్ర తెలంగాణ కోపు బాపట్ల దుర్గా నాగన్ కోసం ఎంతో కొట్లాడుతుంది అంటే నాగన్ రేంజ్ సో గాయస్ తన మాట ఏంటంటే ఈ ఆంధ్ర అండ్ తెలంగాణకి రాజుని చేస్తారు బాపట్లకి రాజు తను అవుతాడు రాణి నేనేమో మీకు అన్ని సేవలు చేసుకుని ఇట్లా చేయాలా చెప్పండి తన శ్వాస కూడా తగలని శ్వాస చూద్దామా చూద్దాం అసలు మా ఊరితో నీకేమో కాదు దుర్గతో కొట్లాడి దమ్ముందా నీకు ఇట్లా కోడి పిల్ల కోడి తిప్పిస్తున్నట్టు ఇట్లా ఇసురుతుందా అమ్మ నన్ను నేను రావు కదా నీకా నాకు కాదు మీకు మా పిల్లకి తాళి రెడీ చేయించు. ఓకే ఓకే నేను చెప్తున్నా ఏదే మైక్ మైక్ ఏది మైక్ మైక్ అక్కడుండి మాట్లాడబ్బా ఎందుకు పైకి 3 years నుంచి లవ్ చేసుకున్నారు ఇదేనా కరెక్ట్ తప్ప అని అడుగు నువ్వు టీమ్ లో అందరిని చూసుకుంటా కదా ఇది కూడా చూసుకోవాలి పాపం దుర్గా ఎవరు చేసుకోరు కదా వాడని లైఫ్ ఇస్తా అంటుంది సరే పాపం అనగా నాకు మంచి అబ్బాయి సెట్ చేయి ఇప్పుడు మరి ఇంకా నువ్వే పాపం అంటున్నావు అంటే పాపం లైఫ్ పాపం కదా ఆమె కూడా వేసుకుంటాడు కదా వాడు మరి ఇంకేంటి ఇద్దరిని చేసుకుంటా కిందింట్లో నువ్వు పైనింట్లో దుర్గా నాకు ఇద్దరైతే వద్దు నేను ఒక్కదాన్నే ఉండాలి తనకి నువ్వేం చేస్తావు తెలుసా ఇక్కడ ఏం దుర్గా మనం అందరి ముందర అట్లా చేయాలి దాని తర్వాత సైడ్ చేద్దాం నీకెందుకు అలా ఏదైనా పబ్లిక్ పబ్లిక్ గిబ్లిక్ చెప్పొద్దు అట్లా మందు పెడతావు కాదు మా ఊరిని ఏదో చేసి మార్చేసింది అయిపోయాడు ఇంకా కాదు ఒక నిమిషం మైక్ సో గైస్ ఏంటంటే ముచ్చట మా లవర్ కి పాపం ఎప్పటి నుంచో అన్నలు లేదనమాట అన్నదమ్ములు లేదు రాఖీ కట్టాలని కోరిక సో అందుకనే నేను మా లవర్ తో వాళ్ళిద్దరిని వంశాన్నని శ్రీ అన్నని అన్నం చేసి ఇద్దరికి రాఖీ కట్టిస్తున్నా దుర్గాతో ఎట్లైనా నాగార్జునకి రాఖీ కట్టిస్తా అన్నయ్య అనిపిస్తా అనిపించకపోతే చూడండి ఎట్లైనా అనిపిస్తా అవన్నీ కూడా జరగదు ఇక్కడ జరగండి ఇప్పుడు జరగండి కళ్ళు చేసుకుని కావాలంటే ఇక్కడ జరగండి తీసినట్టు తీసింది ఓకే అలా కూర్చుందాం సో గైస్ ఇప్పుడు ఏమంటారు నాకు ఎడించుకో అంతేనా అంతే మాట్లాడండి సో నేను ఒక రీల్ చూసిన దుర్గాది సో గైస్ నాకు ఇప్పుడు నాకు అన్నలు ఎవరు లేరు రాఖీ కట్టించుకోవాలనుకుంటున్నా అని చెప్పి నిన్ననే రీల్ చేసావు దుర్గా కదా నిన్నే చేసావు కదా ఎందుకు అలా అనిపించింది నీకు అంటే ఇంతవరకు నాకు అన్నయ్య లేరు మా అమ్మకి సింగిల్ 5 మెంబర్స్ పుట్టి చనిపోయారు 5 మెంబర్స్ పుట్టి చనిపోయారా లాస్ట్ నువ్వే లాస్టా సో లాస్ట్ పుట్టిన తర్వాత నువ్వు ఇట్లా ట్రాన్స్ఫర్ అవ్వడానికి బాధ అనిపించట్లేదా చాలా బాధ అనిపించి అటు అబ్బాయి కాకుండా ఇటు అమ్మాయి కాకుండా పుట్టించు అంటే వాళ్ళు నన్ను కన్నందుకు కూడా నేను వాళ్ళకి ఏం చేయలేకపోతున్నానని చాలా ఫీల్ అయ్యి ఏం ఫీల్ అవ్వదురుగా మెస్సటి మంది అన్నారు బయట పబ్లిక్ ఉన్నారు మీకు ఒక అన్నలాగా తోడుంటా బట్ కష్ట సుఖాలలో ఆదుకునే బాధ్యత నాది నీ పర్సనల్ లైఫ్ నువ్వు ఏం పని చేస్తావో ఏంటి అనేది అది నీ పర్సనల్ దానికి మేము రావద్దు మధ్యలో అది నీ పని నీది మా పని మాది ఇప్పుడు నువ్వు రాఖీ కడతా నువ్వు నోటి దగ్గర తెచ్చి అడిగినందుకు నేను బేసిక్గా ఎవ్రీ ఇయర్ వేరే ట్రాన్స్జెండర్స్తో కూడా నేను రాఖీ కట్టించుకుంటుండే ఫస్ట్ టైం బాపడ దుర్గా అనే పర్సన్ కూడా ఇప్పుడు ట్రాన్స్ కంప్లీట్గా మారిపోయినందుకు ఓకే నో ప్రాబ్లం తను కట్టినా కూడా నాకు హ్యాపీ వంశీ సో నో ప్రాబ్లం కట్టించుకోవాలి ఓకే దా ఇచ్చేయచ్చు మధ్యలో కూర్చో అరే కూర్చుంటే నువ్వు కట్టించుకో అట్లా కూర్చో కూర్చోరా ఊరికే ఊకే కూర్చుంటా కట్టించుకొని ఎందుకు దూరం కట్టవా అలా కట్టించుకోదా బావ మరదల్ని అట్లా వేయొద్దు అరే
రాఖీ అంటే తెలుసా? రక్షాబంధన్. ఎవరికైనా రక్ష ఉండొచ్చు. ఆ స్టోరీ తెలుసా నీకు? ఓన్లీ అన్నకి చెల్లెకి కట్టడమే కాదు, ఇప్పుడు నువ్వు నీ పెళ్ళాంకి కూడా కట్టొచ్చు. ఎందుకంటే నేను నీ పెళ్ళాంకి నేను నీకు రక్షగా ఉంటా అని అర్థం. మీకు తెలుసా? నేను చెప్తా ఉండు, రాఖీ రక్షాబంధన్ అంటే ఏంటంటే ఎవరికైనా సరే రాఖీ కట్టొచ్చు. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కట్టించుకోవచ్చు, అన్న చెల్లె కట్టించుకో, అక్క చెల్లె కట్టించుకోవచ్చు. సేమ్ ఇదే 10th క్లాస్ లో చెప్పింది నాకు స్కూల్లో. ఎందుకంటే వేరే అమ్మాయికి లైన్ వేస్తుంటే కట్టించి అవన్నీ చెప్పింది నాకు. నాకు తెలుసు మీరు చెప్పేది, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు రాఖీ కట్టించుకుని నేను రక్షకుందా అని చెప్తున్నాను, నేను రాఖీ కట్టించుకోకుండా చెప్తున్నా దానికి నేను తోడుకుంటాను. కరెక్టే కదన్నా. అయిపోయింది నీ బతుక, అయిపోయింది. నువ్వు వైజాగ్ రోడ్లే మోనీకి ఎప్పుడో తోడు ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకన్నా హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పి. హ్యాపీ రక్షాబంధన్. నాగానికి కూడా కట్టేయాలగా. అంట చెప్పు. అప్పుడే అన్నా అనేసినావా? ఫ్లోలో అన్న అనేసింది, నువ్వు కట్టే పోయి నాగానా అనేసినావా? ఒకసారి మౌనితో కట్టి. నువ్వు ఎట్లా అన్నా? మౌనితో కాదు అక్కడ ఆ టీమ్ లో నువ్వు కంటిన్యూ వీడియోలు. ఇంకొకటి అయితే మా ఇద్దరు అన్నయ్యకి కట్టేసేసాను guys. చాలా హ్యాపీగా ఉంది. సరే ఇది కట్టు. లైఫ్ లాంగ్ తనకి నేను కట్టను. సరే ఇది కట్టు. నేను కట్టను. నువ్వు ఎక్కువ ఓవర్ చేస్తావు. తనకి నేను కట్టను అన్నాను కదా. నేనేం చెయ్యట్లేదు. మరి నీకు భయపడుతుంది మౌని. నాకు ఆఖరిసే నవ్వు కూడా వస్తుంది. చెప్పు, కోపం వచ్చకుండా నన్ను మా నాగని ఏం చేయలేవని చెప్పు. నువ్వు తనని పట్టుకోవద్దు. నేను ఇప్పటికి సరే పట్టుకోను. సరే ఒకసారి లెగ్గర చెప్పు. ఒకసారి లెగ్గర పంచి పడతావు ఏంటి? సరే ఇగో నేను ఇన్ని కెమెరా ముందు ఇలా హక్ చేసుకుంటా. ఏడికి చెప్పు. నేను హక్ చేసుకుంటా. మత్తులోడు లబ్బులారి స్పీడ్ వచ్చి గుద్దినట్టు కౌగిలిస్తే మెచ్చుకుంటలే. పబ్లిక్ లో చెయ్యు నీకులా. ఉందా? దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా? ఎక్కడ మచ్చు కూడా ముద్దు నీకు దమ్ముంటే దుర్గా, నీకు దమ్ముంటే ముద్దు నాకు ఏమైంది దుర్గా? నాకే కావాలి. నీకే కావాలా? ముద్దు పెట్టకోటి వద్దు, పెడతా. పబ్లిక్ లో వద్దు. నేను ఎడతా. పబ్లిక్ లో వద్దేమో. మౌని ముద్దు ప్రాంకులు కొంచెం ముద్దు పెట్టే కదా, వేరే వేరే వీడియోలు చేస్తాం. కెమెరా ముందు ముద్దు పెడతావు కదా. ఇప్పుడు ఏమొద్దు, పబ్లిక్ మనం అసలే మంచి సారీ గైస్, తప్పు అయిపోయింది. ఇది మీ ఛానల్ కాదు, ఇది చిన్నుతో సోను. నాగమణి ఆఫీషియల్ కాదు. సరే నేను ఏదైనా చేస్తా. సో గైస్ మేమైతే ఏయ్ మౌని, సింగిల్ గా రూమ్ లో చేస్తాం ఏదైనా కూడా. మా అన్నట్టు నేనున్నా. ఓకే సార్, ఓకే. సో ముద్దులు వద్దులే ముద్దు. సో నెక్స్ట్ స్టోరీ. నాకు చిరాకు వచ్చేస్తుంది, ఇదంతా మనం తర్వాత చేసుకుందాం. సో ఫైనలీ సరే కానీ మస్తు అయిపోయింది. గిఫ్ట్ ఇది మా పిల్లకి గిఫ్ట్ కావాలిగా. ఒక అన్నయ్య లైఫ్ లాంగ్ తోడుగా ఉంటా.
అది gift కాదు. ఈ gift, నాకు అదే పెద్ద గిఫ్ట్. నాకు అన్నయ్య తోడుంటాడు, తను నా లైఫ్ పార్ట్నర్. తప్పించుకునే చెప్పు వాళ్ళకి చెప్పు, చూసి నేర్చుకోండి అని చెప్పు. నన్ను చూసి డబ్బు నేర్చుకోండి. ఇవ్వాలి ఉండేది రేపు పోయిద్ది, గిఫ్ట్ ఇవ్వాలి ఉండేది రేపు పోయిద్ది. మనిషి జీవితకాలం తోడుంటాడు. మీరేమనుకోకండి, మీరు గిఫ్ట్ ఇవ్వాల్సిందే నాకు. ఇట్లాంటి దుర్గా చూసి నేర్చుకోండి అమ్మాయిలు అందరూ. సరే గాని రక్షాబంధన్ వస్తుంది, తమరు నాకేమిస్తున్నారు? ఆ రోజు నేను ఉండట్లే. ఓకే, సో ఫైనల్ వీడియో తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. నాకు నిజంగా మీ ట్రాన్స్జెండర్స్ అన్న చాలా రెస్పెక్ట్. సో నేను చాలా గౌరవిస్తా వాళ్ళని. సో మీరు ఎటువంటి తప్పు పనులు చేయకుండా నిజాయితీగా ఉండి మంచిగా ఏం చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అలానే ఉండండి. సో చూసే ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీరు ట్రాన్స్జెండర్స్ అందరికి మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. ఏదో వీడియోస్ అంటే నాకు తెలియదు, పర్సనల్ లైఫ్. వెనెవర్ కమ్ టు యూట్యూబ్, ముఖ్యంగా నా దగ్గర నా ముంగటున్నప్పుడు మాత్రం ఎటువంటి పిచ్చి అయితే బిహేవ్ చేయలేదు. దుర్గా మాత్రం చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా హెల్దీగా ఉన్నాం అందరం కూడా. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది 2 days కూడా. మిస్ యూ దుర్గా, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరందరు బయట దుర్గాని ఎట్లా చూసిరో తెలియదు, కానీ మేము పర్సనల్ గా దుర్గాని మాత్రం చాలా అంటే చాలా మంచిది. ఎందుకు ట్రోల్ చేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈసారి ట్రోల్ చేయకండి, మేమే వేసుకుంటాం మిమ్మల్ని. సో గాయ్స్ చూసారు కదా నా మంచితనం, నా దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమైంది. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు జిన్నుతో సోను. బై బై.